ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టడానికి తొలుత విముఖత వ్యక్తం చేసిన షర్మిల ఇప్పుడు సుముఖంగానే ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఆమెను ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమించే అవకాశం ఉంది. వైసీపీలో నిరాదరణకు గురవుతున్న వారందరూ రాష్ట్ర రాజకీయాల్లోకి షర్మిల రాబోతున్నారన్న విషయం తెలుసుకుని కాంగ్రెస్ వైపు చూడడం మొదలుపెట్టారు. వైసీపీ టికెట్ దక్కదనుకుంటున్న వారిలో పలువురు ఇప్పటికే కేవీపీ రామచంద్రరావు వంటి కాంగ్రెస్ నాయకులతో టచ్ లోకి వెళ్లారు. తాజా సమాచారం ప్రకారం దాదాపు 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఇదివరకే నిర్ణయించుకున్నారు. కొంతకాలంగా ఆయన షర్మిలతో టచ్ లో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల షేర్ను 15% వరకు పెంచుకోవాలని రాహుల్ గాంధీ లక్ష్యంగా పెట్టుకున్నారు. జగన్ రెడ్డి చర్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. అన్నతో ముఖాముఖి తలపడడానికి ఇంతకాలం విముఖంగా ఉన్న షర్మిల ఇప్పుడు శషబిషలకు తావు లేకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే వైసీపీ అభ్యర్థి కావచ్చు. అయితే కడప ఎంపీ స్థానం నుంచి జగన్ రెడ్డి భార్య భారతిరెడ్డి పోటీ చేయాలనుకుంటున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తరపున షర్మిల పోటీ చేస్తే భారతి బరిలోకి దిగకపోవచ్చు. బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించాలని వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో పలువురు పట్టుదలగా ఉన్నారు. షర్మిల పోటీకి దిగితే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు వివేక కుమార్తె డాక్టర్ సునీత కూడా ఆమె తరపున ప్రచారం చేయవచ్చునని అంటున్నారు. షర్మిల ఎన్నికల బరిలోకి దిగితే అదొక సంచలనం అవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊపొస్తుంది కూడా. ఈ పరిణామం జగన్మోహన్ రెడ్డికి అనుకూలమా వ్యతిరేకమా అంటే ఎవరికి వారు తమకు అనువైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. షర్మిల రంగప్రవేశం వల్ల తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుకే చిల్లు పడుతుందని కొందరు భ్రమిస్తున్నారు. అయితే వారు ఒక విషయం మర్చిపోతున్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కండగా ఉన్న వర్గాలే ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంకుగా ఉంటున్నాయి. ఈ వర్గాల్లో కూడా ఇప్పుడు జగన్ రెడ్డి పాలన పట్ల సంతృప్తి లేదు. కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉందన్న నమ్మకం కుదిరితే ఈ వర్గాలు మళ్లీ కాంగ్రెస్ కు చేరువవుతాయి. అదే జరిగితే జగన్ కు భారీ నష్టం తప్పదు. అంతేకాదు, జగన్ ఇప్పుడు టికెట్లు నిరాకరిస్తున్న వారిలో పలువురు కాంగ్రెస్ లో చేరి పోటీ చేస్తే వారు చీల్చేది వైసీపీ ఓట్లు మాత్రమే. సిట్టింగ్లు 5 నుంచి 10,000 ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు ప్రజలు గుంభనంగా ఉంటారు. షెడ్యూల్ వెలువడిన తర్వాత ప్రజలు బయటపడతారు. తెలంగాణలో ఇది రుజువైంది. ఎన్నికలకు 3 నెలలకు ముందు వరకు ఎవరు సర్వే చేసినా భారత రాష్ట్ర సమితికే 90కి పైగా సీట్లు వస్తాయని లెక్క తేలేది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత బీఆర్ఎస్ ఓటు బ్యాంకు వేగంగా పడిపోయింది. షెడ్యూల్ వెలువడక ముందు మాకంతా పచ్చగా కనబడింది, జనం మాతోనే ఉన్నట్టు అనిపించారు. షెడ్యూల్ వెలువడిన తర్వాత మాకు తత్వం బోధపడింది అని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటమి తర్వాత చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఇందుకు మినహాయింపు ఎలా అవుతారు? తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో అణచివేత అధికంగా ఉన్నందున ప్రజలు ఇప్పుడు బయటపడకపోవచ్చు. రాష్ట్రాన్ని అన్ని విధాల అధోగతి పాలు చేసిన జగన్ రెడ్డిని మాత్రం కేసీఆర్ కు భిన్నంగా ప్రజలు ఎందుకు ఆదరిస్తారు? ఈ విషయం అలా ఉంచితే భారతీయ జనతా పార్టీ పెద్దల ఎత్తుగడలు తెలుగు రాష్ట్రాల్లో వికటిస్తున్నాయి. ఉత్తరాది మోడల్ దక్షిణాదిలో ఫలించదన్న వాస్తవాన్ని గుర్తించకపోవడం వల్లనే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ బోల్తా పడింది. నిజానికి తెలంగాణలో 30 నుంచి 40 సీట్లు గెలిచే అవకాశం బీజేపీకి ఉండేది. అయితే బీజేపీ ఢిల్లీ పెద్దలు వేసిన తప్పటడుగుల వల్ల ఆ పార్టీ బలం 8 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ పెరగడం వల్ల కాదని, కేసీఆర్ పట్ల వ్యతిరేకత వల్లనే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల క్రితం చెప్పిన మాట అక్షర సత్యం. కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా కనబడినంత కాలం తెలంగాణలో బీజేపీ బలంగా ఉండింది. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ను తప్పించడంతో పాటు
ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బీజేపీపై ప్రజాభిప్రాయం మారిపోయింది. కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూసుకున్నారు. ఫలితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ పెద్దల వ్యూహాలు వికటిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సహాయ సహకారాలు అందించడం ద్వారా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని బలహీనపరిచి ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలని బీజేపీ పెద్దలు తలపోశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత అనేక కష్ట నష్టాలకు ఓర్చి చివరకు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చినా పార్టీని నిలబెట్టుకోగలిగారు. తెలంగాణలో కేసీఆర్ తో లాలూచి పడ్డారన్న అపవాదును భరించినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ రెడ్డిని కాపాడుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడడానికి బీజేపీ పెద్దలే కారణమయ్యారు. దీంతో రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని సైతం ప్రజలు క్షమించగలిగారు గాని బీజేపీని సహించలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మళ్లీ బతికి బట్ట కట్టదు అని బీజేపీ పెద్దలు వేసుకున్న లెక్కలు తప్పుతున్నాయి. ప్రజల్లో తమ పార్టీ పట్ల ఏర్పడుతున్న అభిప్రాయాన్ని ఖాతరు చేయకపోవడంతో రాష్ట్రంలో బలపడాలనుకున్న కలలు కల్లలయ్యాయి. ఇప్పుడు ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుసరిస్తున్న అసంబద్ధ నిర్ణయాల ప్రభావం బీజేపీపై కూడా పడుతుంది. ఈ కారణంగానే కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమేమిటో గుర్తించిన అమిత్ షా వంటి వారు ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ పరిస్థితి దిగజారడానికి కారణాలను గుర్తించలేకపోవడం వింతగా ఉంది. 2024లో కూడా జగన్ రెడ్డి మళ్లీ గెలుస్తారన్న అంచనాతో బీజేపీ పెద్దలు ఇప్పటికీ ఉన్నట్టు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే ఆ తర్వాత రాష్ట్రంలో బలపడిపోవచ్చునని జగన్ రెడ్డిని ఫినిష్ చేయడం తమ చేతిలో పనిని బీజేపీ పెద్దలు లెక్కలు వేసుకున్నారు. అయితే తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలెచ్చింది అన్నట్టుగా బీజేపీ లెక్కలు తప్పబోతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ తాను మునిగి బీజేపీని కూడా ముంచినట్టుగా ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి తాను మునిగి బీజేపీని కూడా ముంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ ఏ పరిస్థితుల్లో ఉందో అంతకంటే అధ్వాన పరిస్థితి వైసీపీకి ఎదురవుతుంది. అయితే జగన్ రెడ్డి దంపతుల అభిప్రాయం మరోలా ఉంది. రాష్ట్రంలో ఏ కారణం వల్లనైనా తాము ఓడిపోయినా కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నందున తమకు తమ పార్టీకి పూర్తి రక్షణ ఉంటుందన్నది జగన్ దంపతుల భరోసాగా ఉంది. మరికొద్ది గంటల తర్వాత కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరి జాతకం ఎలా ఉండబోతున్నదో స్పష్టమవుతుంది. ఎవరంచనాలు ఫలిస్తాయి, ఎవరంచనాలు తారుమారవుతాయో వేచి చూద్దాం.